వెల్కమ్ టు వాణి స్టోరీస్. ఇవాల్టి కథ ఒక తండ్రి కూతురి కథ. కథలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంట్లో హడావిడి చేస్తూ అందరినీ పరుగులు పెట్టిస్తున్నారు నారాయణ గారు. అసలు విషయం ఏమిటంటే ఈరోజు ఆయన కూతురికి పెళ్లి చూపులు. ఆడపిల్ల పెళ్ళంటే ప్రతి తండ్రికి కొంచెం టెన్షన్, భయం, కంగారు అన్నీ ఉంటాయి కదా. నారాయణ గారు కూడా దానికి అతీతులు కాదు కదా. అందుకే ఆయన కూడా సగటు మధ్యతరగతి తండ్రిలాగే కూతురి పెళ్లి విషయంలో కంగారు పడుతున్నారు. కృష్ణవేణి గారు నారాయణ గారి సతీమణి వంటగదిలో నుండి వస్తూనే, అబ్బా ఏంటండి మీ హడావిడి, మీరు కంగారు పడిపోతే మాత్రం సాయంత్రం రావాల్సిన పెళ్లి వాళ్ళు ఇప్పుడే వచ్చేస్తారా? మీరు ముందు కంగారు పడి బీపీ తెచ్చుకోకండి. నారాయణ గారు, నా కంగారు నీకేం తెలుస్తుంది వేణి, నా కంగారు నాది. కృష్ణవేణి గారు, ఎందుకండి అంత కంగారు, అంతా సవ్యంగానే జరుగుతుంది. నారాయణ గారు, నేను అలా జరగాలనే కోరుకుంటున్నాను వేణి. ఇది మన అమ్మాయికి 6వ పెళ్లి చూపులు. ప్రతిసారి అమ్మాయి నచ్చింది అనడం, తర్వాత 2 రోజులకు మాకు ఈ సంబంధం నచ్చలేదని ఫోన్ చేసి చెప్పడం శరమామూలైపోయింది. కృష్ణవేణి గారు నిట్టూరుస్తూ, అవునండి, మన అమ్మాయి జాతకంలో ఏదైనా లోపం ఉందా అంటే అదీ లేదు. అయినా కానీ దానికి ఏ సంబంధం కుదరడం లేదు. ఎందుకో అదే అర్థం కావడం లేదండి నాకు కూడా. ఈ సంబంధమైనా కుదిరితే బాగుండండి. నారాయణ గారు, అవును వేణి, కానీ మన చేతుల్లో ఏముంది చెప్పు, అంతా ఆ పైవాడి లీల అనుకొని నిట్టూరుస్తారు. కృష్ణవేణి గారు అని సాయంత్రం పెళ్లి వాళ్ళకి కావాల్సినవి రెడీ చేయడానికి వెళ్ళిపోతారు. చాటుగా వీళ్ళ మాటలు విన్న స్ఫూర్తి గదిలోకి వెళ్ళిపోయి ఏడుస్తూ ఉంటుంది. నారాయణ గారు 50 ఏళ్ల వయసులో కూడా మంచి చురుకుగా ఉంటారు. ఒక ప్రైవేట్ కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నారు. వేలల్లో జీతం, దేనికి లోటు లేని జీవితం. పిల్లలకి అడగకుండానే అన్నీ సమకూరుస్తారు. ఒక మంచి తండ్రి అనే చెప్పాలి ఒక రకంగా. కానీ చాలా స్ట్రిక్ట్. ఇంట్లో ఆయన చెప్పేదే వేదం. ఆయన మాటలకి ఎదురు చెప్తే ఊరుకోరు. చదువు విషయంలో మాత్రమే పిల్లలకి కావాల్సినంత ఫ్రీడమ్ ఇచ్చారు. మిగిలిన వాటిలో మాత్రం ఆయన ఇష్టమే. ఆడవాళ్ళంటే కేవలం వంటింటికి మాత్రమే పరిమితం అవ్వాలి అనుకునే మనస్తత్వం. ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళంటే చిన్న చూపు. కృష్ణవేణి గారు ఆయన సతీమణి. భర్త మాటే వేదవాక్కు. ఆయన ఏది చెబితే అదే వేదం అనుకొని భర్త జవదాటని మహాసాధ్వి. వీళ్ళకి 2 పిల్లలు, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అమ్మాయి పేరు స్ఫూర్తి, అబ్బాయి పేరు రామ్. ప్రజెంట్ హాస్టల్లో ఉండి ఇంజనీరింగ్ చేస్తున్నాడు. స్ఫూర్తి 16 అణాల అచ్చ తెలుగు ఆడపిల్ల. చదువు అంటే చాలా ఇష్టం. బాగా చదివి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనేది తన కోరిక. ఒక రకంగా చెప్పాలంటే అది తన జీవిత ధ్యేయం. అందరి ఆడపిల్లలాగే కుటుంబం అంటే ప్రాణం. కుటుంబం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయనంత ప్రాణం. ముఖ్యంగా వాళ్ళ నాన్నగారంటే పంచప్రాణాలు. ఆయన ఏదైనా చెయ్యమంటే కళ్ళు మూసుకొని చేసేంత ఇష్టం. ఆయన ఏది చెబితే అదే వేదం. ఆయనకి నచ్చనిది ఏదైనా సరే కలలో కూడా దాని గురించి ఆలోచించదు. తనకిష్టమైనది వాళ్ళ నాన్నకి ఇష్టం లేదంటే ఇక దాని ఆలోచనే తన మైండ్లోనికి రానివ్వదు. అదే తన జీవితంలో తీరని ఆవేదనని మిగిలించబోతుందని ఊహించలేకపోయింది. ఇంటర్ తర్వాత బీటెక్ చేద్దామనుకుంటే వాళ్ళ నాన్నగారు ఆడపిల్ల అంత దూరం వెళ్ళి చదవడం మంచిది కాదు, వద్దు అని చెప్పడంతో తనకి ఇష్టం లేకపోయినా నాన్న ఆనందం కోసం లోకల్ కాలేజీలో డిగ్రీలో జాయిన్ అయింది. తనకి ఇష్టం లేని చదువు అయినా కష్టాన్ని ఇష్టంగా మార్చుకొని డిగ్రీ కంప్లీట్ చేసుకొని వచ్చి తన ఆశయం గురించి వాళ్ళ నాన్నకు చెప్పాలి అని వచ్చిన తనకి పెద్ద షాక్ ఇచ్చారు నారాయణ గారు. అదే తన పెళ్లి విషయం. చదువుకొని ఏదో సాధించాలని ఆశపడిన స్ఫూర్తి ఇలా తన జీవితంలో పెళ్లి అనేది పెను తుఫాన్లా మారి తన ఆశయ సౌదాలని పేకమేడల్లా కూల్చబోతుందని తెలిసి ఆ రోజు రాత్రి అంతా కన్నీళ్ల సుడిగుండంలో చిక్కుకొని ఒక నిర్ణయానికి వచ్చినదై గుండెని రాయి చేసుకుని ఎప్పుడు సూర్యుడు ఉదయిస్తాడా అని సూర్యుడి కోసం నిరీక్షించే పొద్దుతిరుగుడు పువ్వులా ఎదురు చూస్తుంది. తెల్లవారడం ఆలస్యం. గబగబా బ్రష్ అయి బయటకు వచ్చి దేవునికి దండం పెట్టుకుని
కొండంత ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని తనలో నింపుకొని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, స్ఫూర్తి, నాన్న మీతో కొంచెం మాట్లాడాలి. నారాయణ గారు, చెప్పమ్మా. స్ఫూర్తి గుండెల నిండా ధైర్యం నింపుకొని వణుకుతూనే, అది నాన్న, నాకు అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నారాయణ గారు అది వింటూనే కోపంగా గాంభీర్యం కలిగిన గొంతుతో, ఎందుకు ఇష్టం లేదు? ఎవరినైనా ప్రేమిస్తున్నావా? చెప్పు అని గట్టిగా అడిగేసరికి స్ఫూర్తి భయంగా, నాన్న అలాంటి పనులు నేనెందుకు చేస్తాను? నేను సివిల్స్ రాసి మంచి పేరు తెచ్చుకున్న తర్వాత చేసుకుంటాను. ప్లీజ్ నాన్న. నారాయణ గారు కోపంగా, ఇంకా ఆపు. ఆడపిల్లలకి ఉద్యోగం ఏంటి? అది సివిల్స్ అంట, సివిల్స్. ఆడపిల్ల ఉద్యోగం సద్యోగం అంటూ ఊర్లు పట్టుకొని తిరిగితే నా పరువు ఏం కావాలి? అయినా నువ్వు సివిల్స్ రాసేగానే వచ్చేయడానికి అది కోర్టులో బంట్రోత్ జాబ్ అనుకున్నావా? సివిల్స్ మగవాళ్ళే ఎంతోమంది ఎన్నోసార్లు కష్టపడి రాసినా కూడా సాధించలేకపోయారు. ఆఫ్టర్ ఆల్ ఆడపిల్లవి, నువ్వేం సాధిస్తావు? స్ఫూర్తి కళ్ళ నీళ్లతో వాళ్ళ నాన్న వంక చూస్తూ, ప్లీజ్ నాన్న అలా అనకండి. నేను కష్టపడి కాదు, ఇష్టపడి చదివి ఖచ్చితంగా సివిల్స్లో సెలెక్ట్ అవుతా. నాకు ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్. ఒకవేళ నేను సాధించలేకపోతే అప్పుడు మీ ఇష్టం, మీరు ఏం చేయమన్నా చేస్తాను. నారాయణ గారు, చూడు స్ఫూర్తి, నేను చెప్పేది బాగా విను. ఇది ఏమి సినిమా కాదు నీకు ఛాన్స్ ఇవ్వడానికి, జీవితం. కాదు కూడదు అంటే నాన్న శవాన్ని చూస్తావు, ఆ తర్వాత నీ ఇష్టం. రేపే నీ పెళ్లి చూపులు, ఏం చేస్తావనేది నీకే వదిలేస్తున్నా అని చెప్పి వెళ్ళిపోతాడు. స్ఫూర్తి ఏడుస్తూ అక్కడే కూలబడిపోతుంది. కృష్ణవేణి గారు కూడా కూతురి బాధ చూస్తూ ఆవిడ ఏమి చేయలేని తన నిస్సహాయతకి తనని తాను నిందించుకుంటూ కూతుర్ని ఓదారుస్తారు. అందరి ఆడపిల్లల్లాగే తనకి ఇష్టం లేకపోయినా తండ్రి నిర్ణయంకి తల వంచి పెళ్లి చూపులకి సిద్ధమవుతుంది. అలా ఒక 5 సంబంధాల దాకా వచ్చి చూసిన వారు అమ్మాయి బాగుందని చెప్పడం, తర్వాత ఇంటికెళ్ళి ఈ సంబంధం మాకు వద్దు అనడం మామూలైపోయింది. ప్రెజెంట్ ఇది తనకి 6వ పెళ్లి చూపులు. ఈ పెళ్లి చూపులు కూడా ఏదో విధంగా ఆగిపోతే లేదా క్యాన్సిల్ అయిపోతే బాగుండు అని స్ఫూర్తి మొక్కని దేవుడు లేడు అంటే అతిశయోక్తి కాదేమో. పెళ్లి చూపుల సమయం రానే వచ్చింది. పెళ్లి వాళ్ళు రావడంతో నారాయణ గారు వారందరినీ సాదరంగా ఆహ్వానించి లోపలికి తీసుకొస్తారు. కృష్ణవేణి గారు వచ్చిన వారికి పలహారాలు అందించే పనిలో పడిపోతారు. పెళ్లి కూతురు గదిలో స్ఫూర్తి ఫ్రెండ్ దేవి తనను రెడీ చేస్తూ ఉంటుంది. దేవి, ఒసే స్ఫూర్తి, ఇంతకీ పెళ్ళికొడుకు ఫోటో చూసావా? అబ్బాయి ఎలా ఉన్నాడు? యావరేజ్నా లేకపోతే సినిమా హీరోలా ఉన్నాడా? స్ఫూర్తి వైపు చూస్తూ అడుగుతుంది కొంటెగా. స్ఫూర్తి కోపంగా, అబ్బా దేవి, నీ కుళ్ళు జోకు లాపు. అసలే ఏం జరుగుతుందో టెన్షన్గా ఉంది నాకు. దేవి, టెన్షన్ ఎందుకు స్ఫూర్తి? అబ్బాయి నచ్చితే నచ్చాడని చెప్పు, నచ్చకపోతే నచ్చలేదని చెప్పు. టెన్షన్ పడ్డానికి ఏముంది ఇందులో? స్ఫూర్తి కళ్ళ నీళ్లతో దేవి వైపు చూస్తూ, నాకు అంత అదృష్టం కూడా లేదు, అది కుదరని పని కూడా. అయినా ఇక్కడ నా ఇష్టాలతో పని లేదు ఎవరికి. వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తారు. నేను ఒక అంగట్లో బొమ్మని మాత్రమే అని ఏడుస్తుంది. దేవి స్ఫూర్తి కన్నీళ్లు తుడిచి, అసలు ఏమైందిరా? ఎప్పుడూ నువ్వు ఇంతలా బాధపడింది లేదు. స్ఫూర్తి ఏడుస్తూనే తనకి వాళ్ళ నాన్నకి మధ్య జరిగిన సంభాషణ అంతా దేవికి చెబుతుంది. దేవి స్ఫూర్తి మూడ్ మార్చాలని, నువ్వు ముందు ఏడుపు ఆపవే తల్లి. నువ్వు ఏడ్చి నీ మేకప్ మొత్తం పోతే నీకు మేకప్ వేసే ఓపిక నాకు లేదు ఇంకా. ఏడుస్తున్నట్లు చెబుతుంది. స్ఫూర్తి దేవి మాటలకి నవ్వుతుంది. సుబ్రహ్మణ్యం గారు పెళ్ళికొడుకు తండ్రి, ఈవిడ మా ఆవిడ లక్ష్మి, ఇంకా వీడు మా అబ్బాయి పేరు కృష్ణ, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు అని వాళ్ళని పరిచయం చేస్తూ ఉంటాడు. అబ్బాయి చూడ్డానికి సినిమా హీరోలా బాగున్నాడని, మంచి ఉద్యోగం, కుటుంబం కూడా చూడ్డానికి పద్ధతిగా ఉందని, పిల్లకి మంచి సంబంధం వచ్చిందని తెగ మురిసిపోతారు నారాయణరావు దంపతులు. వాళ్ళు మామూలుగా కొన్ని ప్రశ్నలు అడిగి, సుబ్రహ్మణ్యం గారు, నారాయణ గారు, మాకు కట్న కానుకలు కూడా ఏమీ అవసరం లేదండి. మీ అమ్మాయి చదువుకుంది. మీ అమ్మాయికి పెళ్లి తర్వాత ఉద్యోగం చేసే అభిప్రాయం ఉంటే ముందే చెప్పండి. ఎందుకంటే మా ఇంటికి వచ్చే కోడలు ఉద్యోగం చేయడం మాకు ఇష్టం లేదు. నారాయణ గారు, అబ్బే అదేం లేదండి, ఉద్యోగం చేసే ఆలోచన కూడా తనకు లేదు. సుబ్రహ్మణ్యం గారు, మంచిదండి, మీ అమ్మాయి మా అందరికీ బాగా నచ్చింది. మీరు కూడా ఏది అయింది చెప్తే. నారాయణ గారు, మాకు కూడా ఎటువంటి అభ్యంతరం లేదండి. స్ఫూర్తి అందరికీ నచ్చడంతో వాళ్ళు వెంటనే నిశ్చితార్థం కూడా చేసేసుకుంటారు. స్ఫూర్తికి షాక్ కొట్టినట్టయి
ఆశ్చర్యంగా వాళ్ళ వంక చూస్తుంది. అక్కడ స్ఫూర్తికి తన ఇష్టాలతో పని లేకుండా కనీసం తన ఇష్టం అడగకుండానే సంబంధం ఖాయం చేస్తారు. స్ఫూర్తి బాధ అరణ్యరోదనే అయింది. స్ఫూర్తి మరబొమ్మలా చెప్పింది చేస్తూ మూగగా రోదిస్తుంది. నిశ్చితార్థం జరిపించుకుని పెళ్లి ముహూర్తం తొందరలోనే పెట్టించుకుందాం అని చెప్పి వెళ్ళిపోతారు పెళ్లివాళ్ళు. కట్ చేస్తే 2 రోజుల తర్వాత నారాయణ గారు ఇంటికి వచ్చి లోపలికి వస్తూనే స్ఫూర్తి అని కోపంగా అరుస్తారు. ఆయన అరిచిన అరుపుకి అందరూ హాల్లోకి వచ్చి చూస్తే అక్కడ నారాయణ గారు పూనకం వచ్చినట్లు ఊగిపోతూ కోపంగా ఉంటారు. స్ఫూర్తి భయంగా, నాన్న పిలిచారుగా. నారాయణ గారు చంప చెల్లుమనిపిస్తారు. ఆయన కొట్టిన ఫోర్స్కి స్ఫూర్తి నోట్లోంచి బ్లడ్ వస్తే అది కూడా పట్టించుకునే స్థితిలో ఆయన లేరు. తనని మళ్ళీ కొట్టబోతే కృష్ణవేణి గారు ఆయన్ని అడ్డుపడుతూ ఎప్పుడూ లేని కోపంగా, ఏమైందండి, దాన్ని చంపేస్తారా ఏంటి అని భర్తని నిలదీస్తుంటే నారాయణ గారు, అవును, దీన్ని చంపేసినా తప్పులేదు, దీనివల్ల ఈరోజు నా పరువు పోయింది అని కూలబడిపోతారు. కృష్ణవేణి గారు కంగారుగా ఆయన్ను పట్టుకొని, అసలు ఏమైందండి, విషయం ఏంటో క్లియర్గా చెప్పండి. నారాయణ గారు, ఏం చెప్పాలి వేణి, నీ కూతురు చేసిన పనికి ఈరోజు వాళ్ళ ముందు తలదించుకొని నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. కృష్ణవేణి గారు, ఏమైందో ముందు చెప్పండి. నారాయణ గారు కోపంగా, ఈరోజు బావగారు అదే సుబ్రహ్మణ్యం గారు ఫోన్ చేసి రమ్మని చెప్పారు కదా, ఆయన ఇంటికి వెళ్తే. నారాయణ గారు, నమస్తే బావగారు, బాగున్నారా? సుబ్రహ్మణ్యం గారు, ఏం బాగులేండి. నారాయణ గారు ఇబ్బందిగా, అదే కబురు పంపారు కదా రమ్మని. సుబ్రహ్మణ్యం గారు కోపంగా, మీ కంటికి ఎలా కనిపిస్తున్నాను అండి? మేము పెళ్లి చూపులకు వచ్చిన రోజు మీ అమ్మాయి పెళ్లి తర్వాత ఉద్యోగం చేస్తుందా అంటే లేదు అండి అని చెప్పారు కదా. నారాయణరావు గారు కన్ఫ్యూజన్గా, అవునండి చెప్పాను, నిజమే కదా నేను చెప్పింది. సుబ్రహ్మణ్యం గారు కోపంగా, కానీ మీ కూతురు మా వాడిని కలిసి పెళ్లి తర్వాత సివిల్స్ రాసి జాబ్ చేయాలనుకుంటున్నానని చెప్పింది. నారాయణ గారు, మీరేదో పొరపాటు పడుతున్నట్లు ఉన్నారు. మా అమ్మాయి అలాంటిది కాదు. తను నా మాట కాదని ఎలాంటి పని చెయ్యదు. సుబ్రహ్మణ్యం గారు, అంటే ఏంటి మీ ఉద్దేశం? నా కొడుకు నేను మీ అమ్మాయి మీద నిందలు వేస్తున్నామా? నారాయణ గారు, బావగారు అది కాదండి నా ఉద్దేశం. సుబ్రహ్మణ్యం గారు, చూడండి, పిల్లల్ని కనడమే కాదు వాళ్ళని పెంచే పద్ధతి కూడా తెలియాలి. ఇంకా నయం, తర్వాత తెలియలేదు మీ అమ్మాయి అసలు క్యారెక్టర్. ముందు పెళ్లి చేసేస్తా, పెళ్లి తర్వాత ఏదైనా చేయొచ్చు, ఎలాగో కట్న కానుకలు వద్దన్నారు. ఇలాంటి చీప్ మెంటాలిటీ ఉన్న ఇంటి నుండి కోడలు నాకు రావడం ఇష్టం లేదు. ఎలాంటి కూతుర్ని కన్నావయ్యా? మాతోనే డ్రామాలు ఆడతారా? ఈ సంబంధం క్యాన్సిల్ చేసేస్తున్నా. ఈ సంబంధం మాకు ఇష్టం లేదు. ఇక మీరు దయచేసి వెళ్ళొచ్చు. నారాయణ గారు అవమానంగా జరిగిన దానికి కుమిలిపోతూ అక్కడి నుంచి ఇంటికి పయనమవుతారు. కృష్ణవేణి గారు భర్త చెప్పింది విని ఏం చేయాలో తెలియక ఆవిడ కూడా ఏడుస్తూ ఉంటారు. ఆ రోజంతా ఇంట్లో ఒకరికి ఒకరు ఎవరితోనూ మాట్లాడకుండా బాధపడుతూ ఉంటారు. స్ఫూర్తి అయితే లోకం మొత్తం శూన్యమైనట్లు అనిపించి ఏం చేయాలో తెలియక అలా ఉండిపోతుంది. మర్నాడు ఉదయాన్నే కృష్ణవేణి గారు లేచి నారాయణ గారికి టీ ఇచ్చి స్ఫూర్తి ఎలా ఉందో అని తన రూంలోకి వెళ్తారు. అక్కడ స్ఫూర్తిని అలా చూసి తల్లి హృదయం తల్లడిల్లిపోతుంది. తన దగ్గరికి వెళ్ళి అమ్మా స్ఫూర్తి అని తడుతూ ఉంటే తల్లి చేతి స్పర్శకి ఈ లోకంలోకి వచ్చినదై ఆవిడను పట్టుకొని బోరున విలిపిస్తుంది. కృష్ణవేణి గారు తనని ఓదారుస్తూ, ఏమైంది తల్లి, అసలు ఏం జరిగింది? స్ఫూర్తి ఏడుస్తూ, మీరు ఒక్కసారిగా పెళ్లి ముహూర్తాలు అనడంతో భయమేసి నాన్న దగ్గర నుండి ఆ అబ్బాయి ఫోన్ నెంబర్ సంపాదించి ఫోన్లో తనకి ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలని తనని కలిసి పెళ్లి తర్వాత నేను సివిల్స్ రాయాలనుకున్న విషయం అతనికి చెప్పాను. అతను సరే అండి, నాకేం అభ్యంతరం లేదు, ఈ విషయం మా నాన్నగారితో నేను చెప్తా అని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు, అది మాత్రమే చెప్పాను, అంతకు మించి నాకేం తెలియదమ్మా. అమ్మా, నాన్నకి నా మీద కోపం పోదా అని ఆవిడను పట్టుకొని ఏడుస్తుంది. కృష్ణవేణి గారు, ఏడవకు తల్లి, మీ నాన్న కోపం తామరాకు మీద నీటి చుక్క లాంటిది, ఎన్నాళ్ళో నిలవదు, నువ్వు బాధపడకు, చూస్తూ ఉండు, 2 రోజుల్లో నీతో మాట్లాడతారు. ఆ రోజు నుంచి నారాయణ గారు జరిగిన దానికి స్ఫూర్తి మొహం కూడా చూడటానికి ఇష్టపడటం లేదు. కృష్ణవేణి గారు ఎంత నచ్చజెప్పినా ఆయన మొండి పట్టుదలతో స్ఫూర్తిని చీటికి మాటికి ఏదో ఒకటి అంటూ తనని బాధ పెడుతూ ఉంటారు.
అయినా కానీ స్ఫూర్తి అవేమీ పట్టించుకోకుండా తండ్రి ఎప్పటికైనా తనని క్షమిస్తారని ఆశతో బతుకుతుంది. అలా 2 నెలలు గడిచిపోయాయి. నారాయణ గారు అదే మొండి పట్టుదల ఉంటే స్ఫూర్తి కూడా అదే ఆశతో ఉంటుంది. ఈలోపు సివిల్స్ ప్రిలిమ్స్కి నోటిఫికేషన్ వెలువడింది. అది చూసి స్ఫూర్తికి చాలా ఆనందంగా అనిపిస్తుంది. వాళ్ళ నాన్నను ఒప్పించి ఎలాగైనా సరే సివిల్స్ రాయాలని గట్టి నిర్ణయానికి వచ్చి వాళ్ళ నాన్నతో విషయం చెబుతుంది. నారాయణ గారు, నువ్వేం చేసినా నాకు అనవసరం, కానీ ఒక్క మాట, నేను ₹1 కూడా నీకు ఇవ్వను. నువ్వు ఎగ్జామ్ రాయడానికి కోచింగ్కి ఎలా డబ్బులు సమకూర్చుకుంటావో నాకు తెలియదు. నీ తిప్పలు నువ్వు పడు. ఇంకెప్పుడు నీకు సంబంధించిన విషయాలు నాకు చెప్పకు అని కోపంగా వెళ్ళిపోతారు. స్ఫూర్తి చాలా బాధపడుతుంది ఆయన మాటలకి. అయినా కానీ ధైర్యం, ఆత్మవిశ్వాసం కోల్పోకుండా సివిల్స్ రాయాలని ఫిక్స్ అవుతుంది. అప్పుడే తన డిగ్రీ ఫ్రెండ్ ద్వారా ఒక చిన్న జాబ్లో జాయిన్ అయ్యి నైట్ టైం ప్రిపేర్ అవుతూ ఉంటుంది. కోచింగ్ వెళ్ళడానికి మనీ సరిపోకపోవడంతో, స్వతహాగా బాగా చదివే అమ్మాయి కావడంతో ఇంట్లోనే ప్రిపేర్ అవుతుంది. యథావిధిగా ఆఫీస్కి వెళ్ళిన స్ఫూర్తికి అక్కడ కృష్ణను చూసి ముందు షాక్ అయినా తర్వాత కోపం వచ్చి అతని దగ్గరికి వెళ్ళి మొహం మీద చిటిక వేస్తుంది. కృష్ణ అక్కడ స్ఫూర్తిని చూసి చాలా ఆశ్చర్యపోయి, అరే మీరేంటి ఇక్కడ, చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. స్ఫూర్తి కోపంగా, నేనెక్కడ ఉంటే నీకెందుకయ్యా, అసలు నాకు వస్తున్న కోపానికి నిన్ను ఏం చేసినా తప్పులేదు. కృష్ణ ఆశ్చర్యంగా, అంత తప్పు నేనేం చేశానండి? స్ఫూర్తి కోపంగా, ఏం చేశావా? ఆ రోజు నువ్వు నాకు చెప్పిందేమిటి, నువ్వు చేసిందేమిటి అని సుబ్రహ్మణ్యం గారు వాళ్ళ నాన్ననన్న మాటలు చెప్పి, నువ్వు చేసిన పని వల్ల మా నాన్న ముందు దోషిగా నిలబడ్డా. ఆయన కనీసం నా పేరు తలవడానికి కూడా ఇష్టపడడం లేదు. అంతా నీ వల్లే అని ఏడుస్తుంది. కృష్ణ తనని అలా చూస్తే బాధగా అనిపించింది. చూడండి, మా నాన్నకి విషయం చెబితే ఆయన నా దగ్గర ఒప్పుకొని తర్వాత మీ నాన్నగారిని ఇన్నేసి మాటలు అన్నారని నాకు తెలియదండి. నాతో కూడా కేవలం మీరే మ్యాచ్ క్యాన్సిల్ చేసుకున్నట్లు చెప్పారు. ఐ యామ్ వెరీ సారీ అండి బాధగా అంటాడు. స్ఫూర్తి కళ్ళు తుడుచుకొని, ఇట్స్ ఓకే, మీకు నిజంగానే తెలియదని నేను నమ్ముతున్నాను. కృష్ణ అమ్మయ్య, నన్ను నమ్మారు కదా, అది చాలు. అవును మీరేంటి ఇక్కడ? అవును సివిల్స్కి ప్రిపేర్ అవ్వడం లేదా? నోటిఫికేషన్ ఇచ్చారు కదా. స్ఫూర్తి నేను ఇక్కడ జాబ్ చేస్తూ మిగిలిన టైం దానికి ప్రిపేర్ అవుతున్నా. కృష్ణ అదేంటండి, జాబ్ అది రెండు కష్టం కదా. స్ఫూర్తి వాళ్ళ నాన్నకి తనకి మధ్య జరిగిన సంభాషణ మొత్తం చెబుతుంది. కృష్ణ బాధపడుతూ, మీకు ఏమీ అబ్జెక్షన్ లేకపోతే నేను మీకు హెల్ప్ చేస్తా, ఎలా ప్రిపేర్ అవ్వాలో. నేను ఒకసారి సివిల్స్ రాద్దామని ప్రిపేర్ అయ్యా, కానీ కొన్ని కారణాల వల్ల ఎగ్జామ్స్ రాయలేదు. స్ఫూర్తి ఆనందంగా, నిజంగానా, చాలా థ్యాంక్స్ అండి అంటూ కృష్ణ చేతులు పట్టుకొని ఊపేస్తుంది. కృష్ణ ఓకే, అయితే ఈరోజు నుంచి మనం ఫ్రెండ్స్. స్ఫూర్తి ఓకే ఫ్రెండ్, అయితే నీ నెంబర్ ఉంటే ఇవ్వు, నాకు ఏదైనా డౌట్ వస్తే నీకు ఫోన్ చేస్తా. కృష్ణ నెంబర్ ఇస్తే ఫీడ్ చేసుకొని మిస్డ్ కాల్ ఇచ్చి, ఇది నా నెంబర్, సేవ్ చేసుకో అని చెప్పి వెళ్ళిపోతుంటే తన వైపే కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉంటాడు. స్ఫూర్తి మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి నైట్ టైం ఏమైనా డౌట్ ఉంటే కృష్ణకి కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకొని ప్రిపేర్ అవుతూ ఉంది. కృష్ణ కూడా స్ఫూర్తి ఏ టైంలో కాల్ చేసినా విసుక్కోకుండా తనకి అన్ని రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటాడు. అలా కృష్ణ హెల్ప్తో స్ఫూర్తి సివిల్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటుంది. కృష్ణ ఆల్రెడీ స్ఫూర్తి అంటే ఇష్టం ఉండడంతో ఆ ఇష్టం కాస్త ప్రేమగా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు. స్ఫూర్తికి కృష్ణ బిహేవియర్, తన మంచి మనసు అర్థమై తనకి కూడా కృష్ణ అంటే ఏదో తెలియని ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. ఇద్దరి మధ్య తెలియకుండానే ప్రేమ చిగురించింది. ఒకరికి ఒకరు ఎగ్జామ్ అవ్వగానే తమ మనసులోని మాట చెప్పాలని డిసైడ్ అయి ఆ రోజు కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. నారాయణ గారికి మాత్రం స్ఫూర్తి తనకి ఇష్టం లేకపోయినా సివిల్స్కి ప్రిపేర్ అవుతుండడంతో నానాటికి తన మీద కోపం పెంచుకుంటూనే ఉన్నారు. ఇదిలా ఉండగా స్ఫూర్తి ఎగ్జామ్ రోజు రానే వచ్చింది. తను కన్న కలలు ఆ రోజు నెరవేరబోతున్నందుకు ఒక పక్క ఆనందం, మరోవైపు టెన్షన్తో ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకొని సంసిద్ధమైంది. నారాయణ గారికి చెప్పినా ఆయన విననట్టే మొహం పక్కకు తిప్పుకుంటే బాధగా అనిపించినా పట్టించుకోకుండా వాళ్ళ అమ్మగారికి చెప్పి తన ఆశయ సాధనకై బయలుదేరుతుంది. కృష్ణ స్ఫూర్తి మీద ఉన్న నమ్మకంతో తను ఖచ్చితంగా సివిల్స్లో సెలెక్ట్ అవుతుందనే గట్టి నమ్మకంతో ఉన్నాడు. ఎగ్జామ్ సెంటర్కి స్ఫూర్తిని తనే దగ్గరుండి తీసుకెళ్తాడు.
అలా స్ఫూర్తి ఎగ్జామ్ బాగా రాసి బయటికి వచ్చి ఆనందంగా కృష్ణను హగ్ చేసుకొని, కృష్ణ నేను చాలా బాగా రాశాను, ఖచ్చితంగా సెలెక్ట్ అవుతా, నేను ఇంతవరకు రావడానికి మెయిన్ రీజన్ నువ్వే, నా కన్న వాళ్ళే నన్ను నమ్మలేదు, కానీ నువ్వు నన్ను నమ్మి నా వెంటే తోడుగా ఉండి నన్ను ఇంత దూరం తీసుకొచ్చావు, నీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదు అని ఏడుస్తుంది. కృష్ణ ఓదారుస్తూ, ఇందులో నేను చేసింది ఏమీ లేదు, నీలో సాధించాలన్న పట్టుదల, నీ ధైర్యం నిన్ను ఇక్కడి వరకు తీసుకువచ్చింది. తనని ఇంటి దగ్గర డ్రాప్ చేసి, స్ఫూర్తి నీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి, రేపు ఇక్కడ కలుద్దాం అని అడ్రస్ చెప్పి వెళ్ళిపోతాడు. స్ఫూర్తి వాళ్ళ అమ్మగారికి విషయం చెప్తే ఆవిడ చాలా సంతోషిస్తారు. నాన్నకు కూడా చెబుతానని కృష్ణవేణి గారు వద్దని చెప్పినా వినకుండా వెళ్తుంది. నారాయణ గారికి చెప్తే వెటకారంగా, నువ్వు ఎగ్జామ్స్ మాత్రమే రాశావు, ఇంకా నీ రిజల్ట్ ఇంకా రాలేదు, అప్పుడే సెలెక్ట్ అయిపోయినట్లు సంబరపడిపోతున్నావు, నాకైతే సెలెక్ట్ అవుతావని నమ్మకమే లేదు. ఆయన మాటలకి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఉదయం కృష్ణ చెప్పిన ప్లేస్కి వెళ్తే ఆల్రెడీ తను అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు. కృష్ణ హాయ్, ప్లీజ్ బీ సిట్టెడ్. స్ఫూర్తి హాయ్. కాఫీ ఆర్డర్ ఇస్తే అవి వస్తే వాటిని సిప్ చేస్తూ, కృష్ణ డైరెక్ట్గా మ్యాటర్లోకి వచ్చేస్తున్నా, నన్ను పెళ్లి చేసుకుంటావా? స్ఫూర్తి ముందు షాక్ అయినా తర్వాత ఏం చెప్పాలో అర్థం కాక అయోమయంగా చూస్తే, కృష్ణ ఫోర్స్ ఏమి లేదు, నీకు ఇష్టం లేకపోతే చెప్పేయి, నిన్ను మళ్ళీ ఇంక విసిగించను, నా దురదృష్టమని సరిపెట్టుకుంటా. స్ఫూర్తి చిరునవ్వే తన సమాధానమైంది. కృష్ణ హ్యాపీగా, అయితే నీకు ఇష్టమేనా? స్ఫూర్తి అని తల ఊపుతుంది. మరి మన పేరెంట్స్ ఒప్పుకుంటారా? కృష్ణ వాళ్ళని ఒప్పించే బాధ్యత నాది. కృష్ణ వాళ్ళని ఎలా ఒప్పించాలో తెలియక సతమతమవుతూ ఉంటాడు. కొన్ని రోజులకి రిజల్ట్ వస్తాయి. స్ఫూర్తి అందులో స్టేట్లోనే టాప్ 10లో ఉంటుంది. ఆ న్యూస్ అన్ని న్యూస్ ఛానల్స్ పేపర్స్లోనూ వస్తే అది చూసి నారాయణ గారు చాలా ఆశ్చర్యపోయి తర్వాత తల తీసేసినట్లయి, కూతురి ప్రతిభని అర్థం చేసుకోలేకపోయాను, తనని ప్రోత్సహించాల్సిన నేనే తనని నిరుత్సాహపరుస్తూ వచ్చాను, నేను అన్న మాటలకి నా చిట్టి తల్లి ఎంత బాధపడిందని తనలోనే తాను కుమిలిపోతూ ఉంటారు. స్ఫూర్తి ఆనందానికైతే ఆకాశమే హద్దు. విషయం తెలిసిన కృష్ణకి కాళ్ళు చేతులు ఆడడం లేదు. తన తల్లిదండ్రులతో వాళ్ళ ప్రేమ విషయం చెప్పి ఒప్పిస్తాడు. ముందు నిరాకరించిన సివిల్ సెలెక్ట్ అయిన అమ్మాయి కోడలిగా వస్తే ఎవరు మాత్రం కోరుకోరు, తమకి గౌరవమే కదా. మంచి రోజు చూసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి మ్యాచ్ ఫిక్స్ చేసుకోవాలని అనుకుంటారు. నారాయణ గారు బయటకు వెళ్తుంటే తెలిసిన వాళ్ళు అందరూ, మీ కూతురు చాలా గొప్పదండి, బంగారం లాంటి కూతుర్ని కన్నారు, సివిల్స్లో సెలెక్ట్ అవ్వడం అంటే మామూలు విషయమా అని పొగుడుతూ ఉంటే ఆయనకు చాలా గర్వంగా అనిపిస్తుంది. స్ఫూర్తి దగ్గరికి వెళ్ళి తన చేతులు పట్టుకొని, నన్ను క్షమించు తల్లి, నిన్ను నీ ప్రతిభని గుర్తించక ఆడపిల్లవని చులకనగా చూశా, కళ్ళ నిండా నీళ్లతో అంటుంటే స్ఫూర్తి బాధగా, నాన్న మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి నాన్న, మీరు నన్ను ఎలా చూసినా మీరంటే నాకు ఎప్పుడూ గౌరవమే, అలాగే మీ మీద ప్రేమ కూడా ఎప్పటికీ తగ్గదు, వెనక నుండి నన్ను కూడా క్షమించండి బావగారు అని సుబ్రహ్మణ్యం గారు అంటారు. నారాయణ గారు ఆయనను చూసి, మీరిక్కడ? సుబ్రహ్మణ్యం గారు, కోడలు ఎక్కడ జాబ్ చేస్తే పరువు తక్కువ అనుకున్న నా మూర్ఖత్వానికి నాకే సిగ్గుగా ఉంది. నారాయణ గారు చేతులు పట్టుకొని, మీ ఇంటి మహాలక్ష్మిని మా ఇంటి కోడలిగా పంపుతారా? నారాయణ గారు, మా అమ్మాయికి ఇష్టమైతే నాకు ఇష్టమే. సుబ్రహ్మణ్యం గారు, మీ అమ్మాయి మా అబ్బాయి ఆల్రెడీ ఒకరంటే ఒకరికి ఇష్టమే. నారాయణ గారు స్ఫూర్తి వంక చూస్తే సిగ్గుతో తల వంచుకొని ఉంటుంది. సరే బావగారు, తొందరలోనే ముహూర్తం పెట్టించుకుందాం, 1 నెలలో అంగరంగ వైభవంగా వాళ్ళ పెళ్లి చేస్తారు. కొన్నాళ్ళకి స్ఫూర్తి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడం అన్నీ చకచకా జరిగిపోయాయి. కృష్ణ కూడా తన భార్యకి తోడు నీడగా తన విజయాలకి బాసటగా నిలిచాడు. స్ఫూర్తి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలన్న తన కలని నెరవేర్చుకుని తన వృత్తిని బాధ్యతగా నిర్వర్తిస్తూ మంచి ఐఏఎస్ ఆఫీసర్గా తన తండ్రి గౌరవాన్ని తిరిగి తెచ్చి ఒక మంచి కూతురిగా, ఒక మంచి భార్యగా, ఒక మంచి కోడలిగా పేరు తెచ్చుకుంది. ఇలాంటి సంఘటనలు ఇప్పటికీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఆడపిల్లల్ని చులకనగా చూడక వాళ్ళ ఆశయ సాధనకు అండగా ఉండి వాళ్ళ విజయంలో కీలక పాత్ర పోషించాలి. ఆడపిల్లల పట్ల వివక్షత పూర్తి స్థాయిలో రూపుమాపినప్పుడే మన దేశం అసలైన స్వాతంత్రం సాధించినట్టు. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని కథల కోసం వాణి స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.